మోడల్ కూడా, ఎందుకంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ అంటా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ కూడా మిగతా రాష్ట్రాలకు కూడా ఇట్లా ఉపయోగించుకోవాలని ఓటుననే ఒక సందేశం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి ఫలితాల గురించి ఇంకా ఎవరి పాటికి అందరూ ఎలక్షన్లు వచ్చిందాక ఎలక్షన్ ఇచ్చే రోజు కూడా ఇంకా చాలా పెట్టెలు ఉన్నాయి, ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి అంటా ఉంటారు. అది రాజకీయ నాయకులకు మామూలుగా పరిపాటి. కాబట్టి ఎవరి హోప్ వాళ్ళది. కాకపోతే మేమైతే క్లీన్ గా ఉన్నాము, మా నాయకుడు క్లీన్ గా ఉన్నాడు. ఇప్పుడే ఒక ఐపాక్ టీమ్ తో మాట్లాడుతూ చెప్పాడు, ప్రభంజనం సృష్టించబోతున్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని. అంటే మాకన్నా మేము ఒక అధికార ప్రతినిధిగా ఉన్నా కానీ మాకన్నా ఎక్కువ సోర్సెస్ ముఖ్యమంత్రి గారికి ఉండొచ్చు. దానివల్ల ఆయన మాటలు మనము విశ్వసించే తీరాలి మేము, ఎందుకంటే ఆయనంత గొప్పని మేము కూడా క్షేత్రస్థాయిలో చూస్తున్నాం. ఒక విధంగా ఇప్పుడు ఎందుకు నేను మా పార్టీకి రిసల్ట్ 2-3 పాయింట్లు చెప్తా. వాళ్ళు మేనిఫెస్టోను తీసిన తర్వాత వాళ్ళు మేనిఫెస్టో చర్చ జరగదు. గోపాల్ రెడ్డి గారు మీతో మళ్ళీ మాట్లాడతాము. కాశీ విశ్వనాథ్ గారితో మాట్లాడదాం. కాశీ విశ్వనాథ్ గారు, ఇప్పుడు ఆ ప్రభంజనం సృష్టించడం అనేది ఖాయమైపోయిందని చెప్పేసి అంటున్నారు గోపాల్ రెడ్డి గారు. మీరేమంటారు? అంటే గోపాల్ రెడ్డి గారు కాదు సార్, మా నాయకుడు, మా పార్టీ నాయకుడు, అధినాయకుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాట మీ నోటి నుంచి వచ్చింది. సో కాశీనాథ్ గారు మీరేం ఎలా స్పందిస్తారు దీని మీద? ఎక్కువ ఓటు బ్యాంకు వచ్చింది కదా ఈసారి, నమోదైంది కదా 82.5%. ఆ సంకేతం ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వమే ప్రభంజనం సృష్టించబోతుంది అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? కాశీ విశ్వనాథ్ గారు, ఓకే. గోపాల్ రెడ్డి గారు సార్ మీరు కంటిన్యూ చేయండి. అంటే ఇప్పుడు ఐపాక్ అంటే వాళ్ళ యొక్క సర్వేలో ఏమొచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా? అంటే అదే సార్, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గము లెక్కలు ఒక రకాలుగా మాకుండే దాన్ని ఏమంటారు తీసివేతలు, కూటివేతలు, రకరకాల అభిప్రాయాలు వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత క్రోడీకరించి ఒక అభిప్రాయానికి మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఏది మన ఈ రాష్ట్రంలో 2024 ఈ సాధారణ ఎన్నికల్లో మనకు ప్రపంచం చూస్తున్నాం. ప్రపంచం మీన్స్ 150 మార్కు మళ్ళీ దాటాలని, 151 దాటాలని ఆయన ఐడియా అనుకున్నాడు. 151 దాటుతాము. ఇంకా అంటే ప్రతిపక్షాలు కోలుకోలేని చేదు అనుభవాలు ఎదుర్కొంటాయని కూడా అన్నాడు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్రభుత్వంలోకి వస్తామని. కనీసం ప్రతిపక్షంలో సరే కనీసం నంబర్ కూడా లేకుండా ప్రతిపక్షంలో కూర్చుంటారా, అసలు ప్రతిపక్ష హోదానే రాదా ప్రతిపక్షాలకు అనే ఆ లెవెల్లో మా నాయకుడు, అధినాయకుడు ధీమా వ్యక్తం చేశాడు. కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఆయన కాన్ఫిడెంట్ కాదు, అందరూ మేము క్షేత్రస్థాయిలో మేము కాదు. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో పూర్తిగా పదిలేకపోవాలా. ఎస్, ఈ నెల తర్వాత మన సిలిండర్లు 3 సంవత్సరానికి ఫ్రీగా వస్తాయి, ఈ నెల తర్వాత బస్సుల్లో మనం ఈ వాళ్ళ నుంచి ఆ వాళ్ళకు తిరగచ్చు ఫ్రీగా అనేది ప్రజల చర్చకి ఏడా పోలా. చర్చగా పోకుండా ఉన్న దానికి ఆయన మళ్ళీ ల్యాండ్ గురించి ఎత్తుకున్నాడు అనమాట ఇది అని. అంటే వాళ్ళు ఒక్కోసారి ప్రధాన ఎజెండా ఎన్నికల్లో మారుతూ వచ్చింది వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళది. ఒకటే మేమేమన్నాము, మా పాలన నచ్చినంటే, మా ప్రభుత్వం ద్వారా బెనిఫిట్ పొందింటే మీరు మాకు ఓట్లు వేయండి అని ఒకే పాయింట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. వాళ్ళు మా పథకాలు కొనసాగింపు చెప్పారు. వాళ్ళ కొత్త పథకాలు ఏం లే. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఒకరికి ఇస్తాడు, మేము ఇద్దరికి ఇస్తాము. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తాడు, 20,000 ఇస్తాం. అంటే మా పథకాలు కొనసాగింపే ట్రెండ్ సెట్ మేము చేసాము. ట్రెండ్ ఫాలోవర్ గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. కాబట్టి వాడు కూటమి ఏర్పడినా ఒకరొకరు కూటమి అంటారు. నేను ఒకరినొకరు నమ్మలేకుండా, ఎందుకు నమ్మలేకుండా అంటే మోడీ గారు కూడా వచ్చి మాట్లాడిన తర్వాత మోడీ ఫోటో ఉమ్మడి మేనిఫెస్టో మీద ఎందుకు లేదు.